వారం రోజుల పాటు కాళేశ్వరాన్ని కేసీఆర్కు అప్పగిస్తే రాష్ట్రం అంతటా నీరు అందిస్తారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్లో నీరు ఉన్నా ప్రభుత్వం కావాలని ఎత్తిపోయటం లేదని ఆరోపించారు. అడుగడుగునా అడ్డంకులతో కన్నెపల్లికి చేరుకున్న బీఆర్ఎస్ బృందం పంప్ హౌస్ ని పరిశీలించింది. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గులాబీ పార్టీ శ్రేణులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఒకప్పుడు కరువు కాటకాలతో వలసపోయిన తెలంగాణ ప్రజల బాధలు తీర్చేందుకు కాళేశ్వరం అనే మహాయజ్ఞానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. గోదావరి జలాలను ఒడిసిపట్టి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలన్న సంకల్పంతో ప్రాజెక్టుకు పురుడు పోసుకుందన్నారు. అలాంటి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి అన్నదాతలను ఆగం చేసిందని ఆక్షేపించారు. 1,00,000 క్యూసెక్కుల నీరు వృధా పోతుందని పరిశీలించడానికి వస్తుంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడంగానే ఒక యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణకు నీళ్ళియాలే, తెలంగాణ బీళ్లకు నీళ్లు మల్లాలే అని చెప్పి ఒక మహాయజ్ఞానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టినారు. గోదావరి నదిని ఇక్కడి నుంచి ఒడిసిపట్టి ఒక్కొక్క బొట్టుని మరి పైకి అప్లాండ్స్ ఏవైతున్నాయో అక్కడ దాకా తీసుకొని పోవాలి అంటే మరి అద్భుతమైన లిఫ్ట్ సామర్థ్యం ప్రపంచంలో ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా చూసి వెతికి పరిశోధించి ఒక బృహత్తరమైన ప్రణాళికకు శ్రీకారం చుట్టినారు కేసీఆర్ గారు. భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరాన్ని కేసీఆర్ గారు 4 ఏళ్ల లోపలనే పూర్తి చేసిండ్రు. ఇవాళ పెద్ద ప్రాజెక్టులో ఒక్క బ్యారేజ్లో 2 పిల్లర్ల కాడ కొంత కుంగుబాటు వచ్చింది. ఆ 2 పిల్లర్లు లేదా మొత్తం బ్లాక్ దాన్ని మొత్తం తీసేసి మళ్ళా కట్టినా అయ్యే ఖర్చు 400 కోట్లు. అందులో రూపాయి కూడా మళ్ళీ ప్రజల మీద పడేది లేదు. L&T అనే సంస్థ ముంగటికొచ్చింది. 31 నెలలు అయిపోయినా కనీసం ఒక అడుగు ముంగట పడలే. ఇవాళటికి కూడా ఒకటే పట్టుకున్నాడు, కాళేశ్వరం కూలేశ్వరం అయిపోయింది. మేడిగడ్డ బ్యారేజీలో 2 పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు పనికిరాదని ముద్ర వేసిన రేవంత్ రెడ్డి ఒక వారం రోజులు కాళేశ్వరాన్ని కేసీఆర్ కు అప్పగిస్తే రాష్ట్రమంతటికీ నీరందిస్తారని అన్నారు. నీళ్లు ఇస్తే రైతులు పండించే పంటలకు అన్ని సౌకర్యాలు ఇవ్వాలన్న వంకతోనే ఎండపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే 50,000 మంది రైతులతో కన్నెపల్లి పంప్ హౌస్ ను ముట్టడిస్తామని, అవసరమైతే గేట్లు తెరిచి సాగునీరు విడుదల చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం కేసీఆర్ గారు మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం. నువ్వు కాళేశ్వరం వరం ఎట్లనో నువ్వు ఈ రాష్ట్రానికి శనేశ్వరం. 100 ఏళ్ల వరకు ఎంత కరువు వచ్చినా తెలంగాణలో రైతుకు ఆగం కాకుండా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. మరి ఇట్లాంటి ప్రాజెక్టు ఇవాళ నేను అంటా ఉన్నా, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు మనసు లేకపోతే ఒక వారం రోజులు కేసీఆర్కు కాళేశ్వరం అప్పచెప్పు, మొత్తం తెలంగాణ నిండా మళ్ళీ నీళ్లు వారించి చూపెట్టే బాధ్యత మాది. గోదావరిలో గిన్ని నీళ్లు వస్తున్నాయి, ఆ పాయ కన్నెపల్లి పంపోజిక్కు మలిపి దాని ముట్టకు మేడిగడ్డను. సరే, నీకు ఇష్టం లేదు, మాకు అర్థమైంది. మేడిగడ్డ ముట్టే అవసరమే లేదు. అక్కడికి వెళ్ళి ఒక పాయ ఆల్రెడీ ఏదైతే ఇళ్ళకి వస్తూనే ఉందో నీళ్లు ఎత్తిపోస్తే చాలు. 50-60 వేల మందితో కన్నెపల్లి పంప్ హౌస్ ముట్టడించైనా సరే మేమే అవసరమైతే పంపులు ఆన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాము. రైతుకు మించిన ప్రయారిటీ రాష్ట్రాధినేతకు ఉండకూడదు. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందో, ఆయన ప్రాధాన్యత క్రమం ఏందో మాకు తెలియట్లేదు. అంతకుముందు కేటీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఆ పార్టీ బృందాన్ని జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. భారీ కాన్వాయ్కి అనుమతి లేదని పోలీసులు చెప్పగా వారితో కేటీఆర్, బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. అనంతరం జనగామ నుంచి బయలుదేరిన కేటీఆర్ బృందాన్ని మరోసారి కోమల్ల టోల్ ప్లాజా, హనుమకొండ జిల్లా వంగపహాడ్ వద్ద పోలీసులు ఆపేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కన్నెపల్లికి చేరుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. కింద నీళ్లు వృధాగా పోతుంటే అవి రైతులకు చూపెడతామంటే మీకెందుకు భయం? ఎల్నీనో అంటున్నారు, కరువు వచ్చింది అంటున్నారు. కరువు వచ్చినా ఇవాళ కల్పతరువు లాంటి కాళేశ్వరం తెలంగాణకున్నది. కల్పతరువు లాంటి కాళేశ్వరంలో మీరు చేసేది ఏం లేదు. కన్నెపల్లి కాడ 2 బటన్లు ఒత్తాలి అంతే. తన చేతగాంతనాన్ని మరి ప్రజలకు తెలియకుండా దాపెట్టే ప్రయత్నంలో మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం దిగొచ్చేదాకా పోరాటం చేస్తారు. కేటీఆర్ పర్యటన సందర్భంగా ఉదయం నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. జనగామ, స్టేషన్ ఘన్పూర్, హనుమకొండలో నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకోగా పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేటలో గృహ నిర్బంధం చేశారు.